ఆచార్య ఆత్రేయ ఆర్ట్స్ పేరిట ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి గురించి, ఆ చిత్ర విశేషాలు, వారు అలనాటి ప్రఖ్యాత నటీమణులతో హీరోగా నటించినటువంటి చిత్ర విశేషాలను మీకు తెలియపరుచుకుంటున్నాను. రేలంగి వెంకటరామయ్య గారు ప్రారంభం నుండి చిత్తజల్లు పుల్లయ్య గారికి శిష్యుడిగాను, వారి దగ్గర అన్ని శాఖల్లోనూ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి నటుడు, సాంకేతిక నిపుణుడు. అందుకు ఉదాహరణగా మీకు 1935లో వచ్చినటువంటి శ్రీకృష్ణ తులాభారం అనేటటువంటి చిత్రంలో కాంచనమాల, తరువాత లక్ష్మీరాజ్యం, ఋష్యేంద్రమణి లాంటి అగ్ర నటీమణులకు తొలి చిత్రం. ఆ చిత్రంలో వారు ప్రొడక్షన్ మేనేజర్గా, తరువాత వారికి మంచి చెడులు చూసుకుంటూ నటింప చేయడానికి కావలసినటువంటి సహాయకునిగా వారితో కలిసి పనిచేయటం జరిగింది. ఆ చిత్రంలో వారు కూడా నటించడం జరిగింది. రెండవది 1936లో సతీ అనసూయ అనేటటువంటి బాలల చిత్రంలో బాల నటులుగా నటించినటువంటి చిత్తజల్లు పుల్లయ్య గారి యొక్క కుమారుడు చిత్తజల్లు శ్రీనివాసరావు. తరువాత కాలగమనంలో వారు ప్రఖ్యాత దర్శకులు సిఎస్ రావుగా పేరుగాంచారు. ఆ చిత్రంలో మన దేశం చిత్రం ద్వారా నందమూరి తారక రామారావు గారు పరిచయం చేసినటువంటి కృష్ణవేణి గారి యొక్క బాల నటిగా నటించినటువంటి చిత్రం. తరువాత దేవదాసు లాంటి చిత్రాల్లో పాటలు పాడినటువంటి నేపథ్య గాయని రావు బాల సరస్వతి గారు కూడా బాలనటిగానే ఈ చిత్రంలో కూడా నటించారు. అంటే ఈ చిత్రంలో అందరూ తారాగణం కూడా బాలనటులే. వారందరికీ సరైనటువంటి క్రమశిక్షణ, వారికి కావాల్సినటువంటి మంచి చెడ్డలు చూసుకుంటూ ఆ చిత్రాన్ని నిర్మాణంలో కానీ నిర్మించటంలో కానీ చిత్తజల్లు పుల్లయ్య గారికి సహాయ సహకారాలతో పాటుగా నిర్మాణంలో ఉన్నటువంటి సాధక బాధకాలు కూడా రేలంగి వెంకటరామయ్య గారు తెలుసుకోవడం జరిగింది. అంతేకాదు 1939 వర విక్రయం ద్వారా పరిచయం కాబడినటువంటి భానుమతి గారిని వారి ఊరు వెళ్ళి తీసుకుని వచ్చి పుల్లయ్య గారి దగ్గర పరిచయం చేసి వారిని కూడా ఆ చిత్రంలో నటించేంత వరకు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి నటులు రేలంగి వెంకటరామయ్య గారు. ఆ విధంగా భానుమతి రామకృష్ణ గారికి మొట్టమొదట చిత్రం వర విక్రయం ద్వారా వారితో కలిసి పనిచేయడం జరిగింది. వారు తీసినటువంటి చిత్రాలలో కూడా తరువాత రేలంగి వెంకటరామయ్య గారు గొప్ప పాత్రలు పోషణ కూడా జరిగింది. తరువాత 1946 గొల్లభామ చిత్రంలో కూడా ఏలపాటి రఘురామయ్య గారు హీరోగా, కృష్ణవేణి హీరోయిన్గా నటిస్తున్నప్పుడు ఆ చిత్రంలో కూడా అంజలీదేవి గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ విధంగా అంజలీదేవి గారిని, భానుమతి గారిని, కృష్ణవేణి గారిని, రావు బాల సరస్వతి గారిని, కాంచనమాల గారిని, అలాంటి ఉద్దండులైనటువంటి నటులకు వారి యొక్క సాంగత్యంతో మెలిగినటువంటి నటులు. ఇది తొలి దశ. తరువాత రేలంగి వెంకటరామయ్య గారు హీరోగా నటించడానికి ముందే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1940లో వచ్చినటువంటి బారిస్టర్ పార్వతీశం అనేటటువంటి చిత్రంలో వారు లంకా సత్యం, వారు చాలా చిత్రాల్లో హాస్య నటులుగా తర్వాత కాలంలో నటించారు. అంతేకాదు వారు దర్శకులు కూడా. లంకా సత్యం గారు జీవలక్ష్మి హీరోయిన్లుగా నటించినటువంటి తొలి కమెడియన్ హీరో లంకా సత్యం గారు. తరువాత గుణసుందరి కథ, విజయ వారి, వాహిని వారి
గుణసుందరి కథ కేవి రెడ్డి గారి దర్శకత్వంలో కస్తూరి శివరావు గారు హీరోగా, జూనియర్ శ్రీరంజని హీరోయిన్గా నటిస్తూ జరిగింది. వీరిద్దరు తరువాత ఒక కెమెడియన్, ఒక హాస్య నటుడు హీరోగా నటించినటువంటి చిత్రం ఈస్ట్ ఇండియా ఫిల్మ్స్ కంపెనీ వారు నిర్మించినటువంటి పక్కింటి అమ్మాయి చిత్రంలో వారు అంజలీదేవి గారితో కలిసి హీరోయిన్గా నటించడం జరిగింది. ఇది క్లుప్తంగా ఒక అంశంగా చెప్పాను. తరువాత దర్శకులు బిఏ సుబ్బారావు గారు, వారికి రేలంగి వెంకటరామయ్య గారికి చాలా అనుబంధమైనటువంటి స్నేహ సంబంధం కలిగినటువంటి దర్శకులు, నటులు వీరు దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నారదుని పాత్ర, చెంచులక్ష్మి చిత్రంలో నారదుని పాత్ర, రాజు పేదలో జేబులో బొమ్మ, జేజేల బొమ్మ లాంటి ఘంటసాల గారు పాడినటువంటి పాటకు ఆ చిత్రంలో అందున ఫైట్స్ సన్నివేశాల్లో రేలంగి వెంకటరామయ్య గారు కూడా పనిచేయడం జరిగింది. అంతేకాదు బిఏ సుబ్బారావు గారి దర్శకత్వం మైరావణ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రను కూడా వారి చేత ధరింపచేయడం జరిగింది. తర్వాత విజయ సంస్థలో ఒక గుండమ్మ కథ చిత్రం మినహాయించి పాతాళ భైరవి, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు లాంటి గొప్ప చిత్రాలతో వారు నటించడం జరిగింది. అంతేకాదు వారు గాయకులు. పాతాళ భైరవి, మిస్సమ్మ చిత్రంలో కూడా వారి పాటలు పాడటం కూడా జరిగింది. అదేవిధంగా బిఏ సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన టింగు రంగా అనేటటువంటి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తే తమిళ పాటను వారు పాడటం కూడా జరిగింది. తర్వాత అన్నపూర్ణ సంస్థ దుక్కిపాడు మధుసూదన్ రావు గారు, రేలంగి సూర్యకాంతం వీరిరువురు జంట లేనటువంటి ఏ చిత్రం కూడా వారు నిర్మించలేదు. ఉదాహరణకు దొంగరాముడు చిత్రంలో పిసినారిగాను, తోడికోడళ్ళ చిత్రంలో రాసులోచన గారు జోడీగాను, మాంగళ్య బలంలో కూడా రాసులోచన గారితోనూ, కె. విశ్వనాథ్ గారు తొలిసారిగా దర్శకత్వం వహించినటువంటి ఆత్మగౌరవంలో కూడా ఒక భూస్వామి పాత్ర కూడా వారు చేయటం జరిగింది. అదేవిధంగా వీరు హాస్యనటులే కాకుండా విలన్గా నటించినటువంటి కలసి ఉంటే కలదు సుఖం ప్రఖ్యాతంగా పేర్కోవాల్సినటువంటి చిత్రం. ఆ చిత్రం మేనరిజం, ఆ నడక, ఆ స్మోక్ చేయటం చాలా గొప్పగా ఉంటుంది. ఆ చిత్రంలో రేలంగి వెంకటరామయ్య గారు విలన్గా, నందమూరి తారక రామారావు గారు హీరోగా నటించడం కూడా ఆ చిత్రంలో జరిగింది. అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారు సారథి ఫిల్మ్స్ పేరిట నిర్మించినటువంటి రోజులు మారే చిత్రంలో కూడా సిఎస్ఆర్ రేలంగి వెంకటరామయ్య గారు కూడా విలన్లుగా నటించడం జరిగింది. తర్వాత జగపతి ఆర్ట్ పిక్చర్స్లో తొలి చిత్రంగా నిర్మించినటువంటి అన్నపూర్ణ చిత్రంలో జగ్గయ్య జమున హీరోయిన్గా నటిస్తే ఆ చిత్రంలో రేలంగి వెంకటరామయ్య గారికి 2 పాటలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆరాధన చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒకే ఒక పాట ఉంటే, నా హృదయంలో నిద్రించే చెలే పాట ఉంటే, రేలంగి వెంకటరామయ్య గారికి 2 పాటలు పెట్టి అందున ఒక పాట ఆ రోజుల్లో ఈస్ట్మన్ కలర్లో రేలంగి వెంకటరామయ్య గారి మీద, గిరిజి గారి మీద కూడా చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్లో భార్యాభర్తలు చిత్రంలో రేలంగి సూర్యకాంతం గారి మధ్యన చూచి కళ్ళు కాయలే కాసాయి అనేటటువంటి పాట కూడా ఆ విధంగా జనరంజకంగా జరిగింది. మరొక 2 చిత్రాలు భలే అమ్మాయిలు చిత్రంలో లాటరీ కాసేటటువంటి పాత్ర. ఆ లాటరీ వచ్చిందని తెలిసిన తర్వాత సిఎస్ఆర్ గారు రేలంగి వెంకటరామయ్య గారి మధ్యన ఉండేటటువంటి సంభాషణలు చాలా గొప్పగా ఉంటాయి. అదేవిధంగా పెళ్లి కానుక చిత్రంలో కూడా గొప్ప పాత్ర వారు ధరించారు. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి బాలనాగమ్మ చిత్రంలో రామారావు గారికి ఒకే ఒక పాట ఉంటే, రేలంగి వెంకటరామయ్య గారికి 2 పాటలు పెట్టడం జరిగింది. అందులో భలే భలే ఫలరసం ఒక పాట, వద్దురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడు అనేటటువంటి ఒక పాట కూడా నేటికి కూడా మనకి వినిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా సవతి కొడుకు చిత్రంలో నందమూరి తారక రామారావు గారికి ఒకే ఒక పాట ఉంటే, రేలంగి వెంకటరామయ్య గారికి 3 పాటలు ఉన్నాయి. అందులో దొరగారు సలాం పెడతాం జీ అనేటువంటి పాటలో ఒక నగల వ్యాపారి పాత్ర చాలా గొప్పగా పోషించడం జరిగింది.
ప్రత్యేకించి ఆస్తులు అంతస్తులు, లేత మనసులు, తల్లా పెళ్ళామ, భలే తమ్ముడు ఈ 4 చిత్రాల్లో హీరోయిన్కి తండ్రిగా అటు భార్య గయాళి పాత్రలో నటిస్తే అత్తకి అల్లుడికి మధ్యన సయోధ కూర్చి కూతురు సంసారాన్ని నిలబెట్టినటువంటి ఉదాత్తమైనటువంటి పాత్రలో నటించి గొప్ప క్యారెక్టర్ నటుడిగా వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కూడా జరిగింది. హీరోగా నటించినటువంటి చిత్రాలు ఈస్ట్ ఇండియా కంపెనీ సిహెచ్ పుల్లయ్య గారి దర్శకత్వంలో పక్కింటి అమ్మాయి అంజలి గారితోనూ, మామక తగ్గల్లుడు చిత్రంలో సావిత్రి గారితోనూ, పిన్ని చిత్రంలో దేవిక గారితోనూ, కృష్ణమాయి చిత్రంలో జమున గారితోనూ, ఇలవేలుపు చిత్రంలో కృష్ణకుమారి గారితోనూ, చరణదాసి భాగ్యరేఖ చిత్రాలలో షావుకారు జానకి గారితోనూ, అభిమానం చిత్రంలో ఎస్ వరలక్ష్మి గారితోనూ, లేత మనసుల చిత్రంలో జీవ లక్ష్మి గారితోనూ, జమీందారు చిత్రంలో ఎల్ విజయలక్ష్మి గారితో కూడా వారు కలిసి జోడీగా నటించి రామారావు గారు, నాగేశ్వరరావు గారి చిత్రాలతో పోటీగా నటించినటువంటి అగ్ర హాస్య నట చక్రవర్తి రేలంగి వెంకటరామయ్య గారు. ప్రత్యేకించి 2 చిత్రాల గురించి చెప్పుకోవాలి. మనందరికీ తెలిసిందే, ఎప్పుడూ నిత్యం కూడా మనకి ఏ బాధ వచ్చినా కూడా హాస్య సన్నివేశాలు చూచి సేద తీర్చుకునేటువంటి చిత్రాల్లో మనకి మాయాబజార్ చిత్రము, లక్ష్మణ కుమారుడు పాత్ర సిఎస్ఆర్ ఎస్వి రంగారావు గారు, తరువాత మహానటి సావిత్రి గారు, వంగర వెంకట సుబ్బయ్య గారు, అల్లూరు రామలింగ గారు, వీళ్ళందరి కాంబినేషన్లో రేలంగి వెంకటరామయ్య గారు చేసినటువంటి నటన నభూతో నభిషత్తుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నర్తనశాల చిత్రంలో కూడా ఉత్తర కుమారుని పాత్రలో నందమూరి తారక రామారావు గారు ఎస్ వరలక్ష్మి గారితో ఎస్వి రంగారావు గారితో కలిసి నటించడం కూడా జరిగింది. వెరసి తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగంలో గొప్ప గొప్ప సంస్థలలో గొప్ప గొప్ప పాత్రలు ధరించి నటుడిగా, నిర్మాతగా సమాజాన్ని చిత్రాన్ని నిర్మించి తరువాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసినందువలన భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఆ విధంగా ఒక హాస్య నటుడు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వారు రేలంగి వెంకటరామయ్య గారు. ఈ సందర్భంగా రేలంగి వెంకటరామయ్య గారి గురించి, వారి యొక్క చిత్ర విశేషాల గురించి మీకు తెలియపరచడం జరిగింది. నమస్తే.